వెల్కమ్ టు స్వస్తిక్ డిజైన్ ట్యూటోరియల్స్. వీడియోలో మనం లేయర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లేయర్స్, దీని షార్ట్ కట్ వచ్చి LA ఎంటర్. లేయర్ ప్రాపర్టీస్ అంటారు దీని షార్ట్ కట్ ఏంటి LA. కనిపిస్తుంది LA లేయర్స్ ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో మీకు న్యూ లేయర్, ఇది డిలీట్ మాట, ఇది సెట్ కరెంట్. ఇక్కడ నేను న్యూ లేయర్ తీసుకుంటున్నాను. ఆల్ట్ అండ్ షార్ట్ కట్ న్యూ లేయర్ వచ్చి లైన్ అని చెప్పి తీసుకుంటున్నాను. లైన్ తీసుకుని వేరే కలర్ ఏదో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది కలర్ ప్యాలెట్ మాట. క్లిక్ చేసి ఈ ఓకే సింబల్ కొడితే, రైట్ సింబల్ కొడితే ఆ లేయర్లోకి వెళ్తుంది. టిక్ మార్క్ వచ్చింది కదా, ఇప్పుడు లైన్లో ఉంది. మీరు ఏం డ్రా చేసినా ఈ కలర్లో వస్తుంది అన్నమాట. లైన్ ఫార్మాట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, లైన్ షార్ట్ కట్ వచ్చి LA ఎంటర్ కదా, మీకు తెలిసింది. చూడండి వచ్చింది కదా గ్రీన్ కలర్. మీరు ఇప్పుడు ఏం డ్రా చేసినా ఆ కలర్లోకి పోతుంది. ఇప్పుడు ఇక్కడ బల్బ్ సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేశారనుకోండి మీరు, టర్న్ కరెంట్ లే ఆఫ్ అంటే క్లిక్ చేయగానే అది వ్యానిష్ అయిపోతుంది, కనిపించదు మనకి. ఇంకా ఈ బల్బ్ హైలైట్లో ఉంటే అది కనిపించదు. ఇదనే కాదు, వేరే ఏదైనా సరే హైలైట్ చేసుకుంటే ఇది వ్యానిష్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ దీనిపైన క్లిక్ చేస్తే మళ్ళీ అది యాజ్ యూజువల్గా మళ్ళీ విజిబుల్ అవుతుంది. అలాగే లాక్ చేస్తే దీన్ని మనం టచ్ చేయలేం, మూవ్ చేయలేం, ఏం చేయలేం, కాపీ చేయలేం, ఏమి చేయలేం అనమాట. ఓకే, మళ్ళీ ఇది ఓపెన్ చేస్తున్నాం, లాక్ సింబల్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఇది మూవ్ చేసుకోవచ్చు. ఇలా హైలైట్ అవుతుంది కదా. నార్మల్ లాక్ చేస్తే ఇది హైలైట్ అవ్వదు. మళ్ళీ ఓపెన్ చేస్తే మీకు ఇలా వెట్టెక్స్ కనిపిస్తాయి. మళ్ళీ సేమ్, మళ్ళీ వేరే లేయర్ తీసుకుంటున్నాను. న్యూ లేయర్ సర్కిల్ అని చెప్పి తీసుకుంటున్నాను. సర్కిల్కి వచ్చి మళ్ళీ సెట్ కరెంట్ కొడితే రైట్ సింబల్ ఇక్కడ వస్తుంది. మీరు ఏం డ్రా చేసినా అది ఇక్కడికి. మళ్ళీ C ఎంటర్. సర్కిల్ షార్ట్ కట్ మీకు తెలిసిందే. ఇది గ్రీన్ కలర్ వస్తుంది, గ్రీన్ కలర్ వద్దు, వేరే ఏదో కలర్ ఇస్తా. రెడ్ అనుకోండి, వచ్చిందా. సేమ్ అలాగే ఇది లాక్ చేస్తే సేమ్ లాక్ అయిపోతుంది. డిమ్ అయింది కదా, మీకు క్లారిటీ వస్తుంది చూడండి. మీకు ఇలా డిమ్ అయింది. మళ్ళీ లాక్ ఓపెన్ చేస్తే కొంచెం మళ్ళీ హైలైట్ అవుతుంది. సేమ్ అది లేయర్ ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ అయిపోతుంది. ఇలా ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే, మన సివిల్ అండ్ ఆర్కిటెక్చర్ క్యాడ్లో డోర్స్కి, విండోస్కి వేరే వేరే కలర్స్ ఇవ్వాలి కదా, అక్కడ యూజ్ అవుతుంది. వాల్స్కి ఇలా డిఫరెంట్ కలర్స్, టెక్స్ట్కి డిఫరెంట్ కలర్స్ ఇవ్వాలి. అప్పుడు లేయర్లో పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. ఈజీ అయ్యి మంచిగా అవుట్పుట్ అనేది మంచిగా కనిపిస్తుంది ఈ లేయర్ వల్ల. లేయర్ అనేది చాలా ఇంపార్టెంట్, బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ వీడియోకి ఇంతే గైస్. ఓకే, థ్యాంక్ యూ. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.